పెద్దల కాలంలో ఎక్కువ రొట్టెలే తింటారు కదా, అందుకని నేను కూడా రొట్టెలు తిందామని ఫిక్స్ అయిపోయాను. జొన్న రొట్టె అయితే తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తున్నానో ఈ వీడియోలో చూడండి. 2 గ్లాసులు జొన్న పిండి అలా తీసుకున్నాను. వేడి వాటర్ అలా వేసుకొని కొద్ది సాల్ట్ అలా వేసుకున్నాను. మనం కలిపే విధానంలోనే ఉంటుంది జొన్న రొట్టె తయారు చేయడానికి. అండ్ కలిపినప్పుడు మన చేతికి అనేది అస్సలు కంటకూడదు. ఆ తర్వాత తడి క్లాత్ మీద ఇట్లా జొన్న పిండి అలా పెట్టి పొడి పిండి వేసుకుంటూ ఇలా చిన్నగా అయితే అనాలి. అండ్ మనం చపాతీ చేసే కర్రకు కూడా పొడి పిండే రాయాలి. ఇట్లా మనం చేసేటప్పుడు గట్టిగా అనటం వల్ల చేసిన జొన్న రొట్టె అంతా ఇరిగిపోవటం అట్లా అయితే ఉంటుంది. ఇట్లా పొడిపిండి వేసుకుంటే చిన్నగా అయితే జొన్న రొట్టె అయితే అనుకోవాలి. ఆ తర్వాత ఇట్లా అనుకున్న దాన్ని బాగా కాలిన పెంకు మీద ఇట్లా చిన్నగా అయితే వేసుకోవాలి. జొన్న రొట్టె అనేది చాలా స్మూత్గా ఇరిగిపోతూ ఉంటాయి. చిన్నగా అయితే చేసుకోవాలి అని చాలా టైం కూడా పట్టిద్ది. ఇట్లా అయితే చిన్నగా కాల్చుకోవటం వల్ల జొన్న రొట్టె అయితే తయారీ అయిపోద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మరి 8 క్లాస్కి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.